ప్రపంచంలో మనిషిని అంతం చేసే ఆయుధాలు ఎన్నో ఉన్నాయి. కానీ మనసును ముక్కను చేసే ఆయుధం మాటలు మాత్రమే. గడిచిన కాలం గుర్తుకు రాకపోవచ్చు, కానీ అవమానించిన మనుషులు, మోసం చేసిన వ్యక్తులు అన్న మాటలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. కొందరు మీ విజయాన్ని తట్టుకోలేరు, ఇంకొందరు మీ కీర్తిని ఒప్పుకోలేరు, మరికొందరు మీ మంచిని జీర్ణించుకోలేరు. వారందరికీ తెలియనిది ఏమిటంటే వాళ్ళు ఎప్పటికీ మీ స్థాయిని చేరుకోలేరు. మనిషి మౌనంగా ఉండేది సమాధానం దొరకనప్పుడు మాత్రమే కాదు, ఎవరిని నమ్మాలో తెలియనప్పుడు కూడా. చదువు విలువ తెలియని వారి చేతిలో పుస్తకాన్ని, మనసు లేని వారి చేతిలో జీవితాన్ని ఉంచకూడదు. ఎందుకంటే ఇద్దరు వాటితో ఆడుకుంటారే కానీ వాటిని గౌరవించరు. మనిషి యొక్క సగటు జీవితం పక్కనోళ్ళ జీవితాల్లోకి తొంగి చూడడానికే సరిపోతుంది. పిలవకపోతే వెళ్ళవద్దు, చెప్పకపోతే అడగవద్దు, ఆలస్యంగా చెప్పినా పట్టించుకోవద్దు. ముఖ్యమని భావిస్తే ముందే చెప్తారు, చివరిలో చెప్పారంటే ముందే వద్దనుకున్నారని అర్థం. ఏ బంధంలోనైనా మనుషుల్ని మార్చుకుంటూ కాదు, గాయాల్ని మార్చుకుంటూ ముందుకెళ్ళాలి. ఎవరైనా నవ్వితే మన వల్ల నవ్వాలి కానీ మనల్ని చూసి నవ్వకూడదు. ఎవరైనా ఏడిస్తే మన కోసం ఏడవాలి కానీ మన వల్ల ఏడవకూడదు. దూరంగా జరగండి. మిమ్మల్ని చులకనగా చూసేవారి నుండి, పరిష్కారం లేని గొడవల నుండి, మీ విలువ తెలియని వారి నుండి, మీ మనసు కష్టపెట్టే విషయాలకి ఎంత దూరంగా ఉండగలిగితే అంత ఆరోగ్యంగా ఉండగలరు. భయం వేస్తూనే ఉంటుంది, మనకి దక్కనవి పోగొట్టేసుకుంటామని. చిన్న చిన్న విషయానికి కంటతడి పెట్టుకోవడం బలహీనత కాదు. మనసులో స్వచ్ఛమైన ప్రేమ ఉంటేనే కన్నీళ్లు వస్తాయి ప్రతిసారి. కావాలన్నా తిరిగి రానిది గతం, వద్దనుకున్నా వచ్చేది మరణం. ఎంత ఉన్నా చాలనిది ధనం, ఖర్చు పెట్టినా కొనలేనిది ప్రేమ. చేతి గీతలు మన పిడికిలిలోనే, కానీ రాతలు మాత్రం మన ఆధీనంలో లేవు. ప్రాణం ఉన్నంత వరకు మట్టి మన కాళ్ళ కింద ఉంటుంది. ప్రాణం పోయాక మట్టి మన శరీరంపై ఉంటుంది. సంపాదించింది ఏదీ మనది కాదు, ఒక మంచితనం, పుణ్యం, ఎదుటివారి హృదయంలో ప్రేమ తప్ప. మన ఆలోచన చెడుగా ఉన్నప్పుడు మంచి చెప్పేవాళ్ళు శత్రువులుగా, చెడ్డ చెప్పేవాళ్ళు శ్రేయోభిలాషులుగా కనిపిస్తారు. గడిపేసిన కాలాన్ని అడిగితే జ్ఞాపకాల్ని ఇస్తుంది, గడుస్తున్న కాలాన్ని అడిగితే ఆనందాన్ని ఇస్తుంది, గడపబోయే కాలాన్ని అడిగితే అవకాశాన్ని ఇస్తుంది. మన దగ్గర ఏముంది అనే ఆలోచన కంటే మన కోసం ఎవరున్నారు అనే ఆలోచన నిజంగా కోటి కష్టాలను కూడా మర్చిపోయేలా చేస్తుంది. పుట్టుక ఎక్కడో, చావు ఎక్కడో, బతుకు పైన ఇంకెక్కడో అయితే పయనించే దారిలో దొరికే స్నేహం, ప్రేమ, విశ్వాసం మాత్రం మనసుకు చాలా దగ్గరవుతుంటాయి. ఆ దగ్గరైన బంధాలు శాశ్వతంగా మన గుండె మూలల్లో తుది శ్వాస వరకు జ్ఞాపకాల పొరల్లో నిలిచిపోతాయి. నవ్వులు వినిపించినంత గట్టిగా కన్నీళ్లు కనిపించవు. మనిషి డబ్బులు ఖర్చవుతున్నాయి అని అనుకుంటాడు, కానీ టైం ఖర్చయిపోతుంది అని ఆలోచించలేకపోతున్నాడు. కాలానికి గొప్ప శక్తి ఉంది. ఎవరు ఎలాంటి ముసుగు వేసుకున్నా ఏదో ఒకరోజు వాళ్ళ ముసుగు తీసేసి వారి నిజస్వరూపం బయట పెడుతుంది. ప్రేమగా చేరదీస్తే క్రూర మృగాలు సైతం దగ్గరవుతాయి. కానీ కొన్ని బంధాలు మనం ఎంత ప్రేమించినా వాటిని నటనగానే భావిస్తాయి. తొందరగా దొరికింది ఏది మనతో ఎక్కువ కాలం ఉండదు. ఎక్కువ కాలం మనతో ఉండగలిగేది ఏది అంత తొందరగా దొరకదు. అదే జీవితం. ఒక వ్యక్తి ప్రస్తుతం ఉన్న స్థితిని చూసి అతని భవిష్యత్తుని ఎప్పుడూ అంచనా వేయకండి. ఎందుకంటే రేపు అనే రోజుకి ఎంత శక్తి ఉందంటే అది మామూలు రాయిని కూడా మెల్లిమెల్లిగా రత్నంలాగే మార్చేయగలదు. గర్వం, అహంకారం జీవిత పతనానికి కారణమవుతాయి.
మానవత్వం, మంచితనం మంచి మనిషిగా గుర్తింపు తెస్తాయి. ఒంటరితనం అంటే ఒంటరిగా ఉండడం కాదు, నీ కష్టాన్ని చెప్పుకోవడానికి నీ చుట్టూ ఎందరూ ఉన్నా నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు లేకపోవడం. జీవితం అనే స్వప్నంలో బంధాలు, అనుబంధాలు అనే నాటకం కళ్ళు తెరవగానే తేలిపోతుంది. ఆ స్వప్నము నిజం కాదు, ఆ బంధాలు మనవి కావు. మనల్ని వదిలి వెళ్ళిపోయే వారికి దారి ఇచ్చేయాలి, నమ్మి ఉన్నవారికి ప్రాణం ఇచ్చేయాలి. చెవులతో మాత్రమే విని కళ్ళతో చూడని ఏ విషయాన్ని గుడ్డిగా నమ్మేయకండి. ఒకవేళ నమ్మినా ఆ విషయాన్ని ఎవరితోనూ పంచుకోకండి. ఎందుకంటే కొందరు దురుద్దేశంతో పుట్టించిన పుకార్లు బంధాలను దూరం చేస్తాయి. మన జీవితంలోకి ఎవరు ఎప్పుడొచ్చారన్నది కాదు, ఎటువంటి పరిస్థితిలోనైనా ఎవరు నీతో ఉన్నారన్నదే ముఖ్యం. మీ జీవితంపై అత్యధిక ప్రభావం చూపే వ్యక్తి అతి తక్కువ కాలం మీతో ఉంటాడు. క్షణంలో కలిగే అపార్థం కలిసి నడిపిన వందల మధుర క్షణాలను మర్చిపోయేలా చేస్తుంది. మన గురించి ఎదురు చూసే వాళ్ళ కోసం బతకాలి, మన కోసం ఏడ్చే వాళ్ళను నవ్వించాలి, ప్రతి క్షణం మన కోసమే ఆలోచించే వాళ్ళను ప్రేమించాలి. పక్కనోడి దాకా ఎందుకు, మన ఎదుగుదలను మనోడికే నచ్చదు. బంధం అనేది మన ఎదుట నిజాయితీగా ఉండడం కాదు, మన వెనుక కూడా అంతే నిజాయితీతో ఉండాలి. కాలం కలిసి రాకపోతే అవసరం లేని విషయాలను కూడా మనం మాట పడాల్సి వస్తుంది. అందుకే ఈ రోజుల్లో మాట్లాడటం కంటే మౌనంగా ఉండడమే మేలు. ఈ లోకంలో డబ్బుతో చాలా కొలవలం, కానీ మన కోసం కన్నీరు కార్చే మనిషిని మాత్రం ఎప్పటికీ కొనలేము. మన ముఖం చూడాలంటే అర్థం చూసుకోవాలి, వేరొకరి మనసు చూడాలంటే అర్థం చేసుకోవాలి. మోసపోయినా పర్వాలేదు, కానీ మోసం చేయడం చాలా పెద్ద తప్పు. మోసపోయినప్పుడు నీకు అనుభవం వస్తుంది, అదే మోసం చేస్తే దానికి ఏదో ఒక రూపంలో శిక్ష తప్పకుండా పడుతుంది. ఇతరులు జాలి పడేలా మనం బ్రతకకూడదు, అసూయ పడేలా బ్రతకాలి. రెండు నాలుకలున్న పాము కన్నా మన గురించి ఇతరుల దగ్గర రెండు రకాలుగా మాట్లాడే మనిషి చాలా ప్రమాదకరం. మీ కలలను చంపి వెళ్ళిన వారి కోసం మీ నిద్రను చంపుకొని వేచి చూడకండి. నమ్మకం మనం చేసే పనుల్లో కనిపించాలి, చెప్పే మాటల్లో కాదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.